రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా ద రాజా సాబ్ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం జనవరి 9న ప్రీమియర్స్తో కలిపి 102 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా శనివారం రెండవ రోజుకి వచ్చేసరికి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. 35 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది రెండో రోజు. ఇక నిన్న ఆదివారం మూడవ రోజు కలెక్షన్స్ పెరగాలి, అలాంటిది కలెక్షన్స్ ఇంకా పడిపోయాయి. కేవలం 24 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది మూడవ రోజు. అలా టోటల్గా 3 రోజుల్లో రాజాసాబ్ సినిమా 161 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక ఈ 161 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 99 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లు అయితే 207 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 99 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 3 రోజుల్లో. ఇంకా 108 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 108 కోట్లు షేర్ రావాలి అంటే మరో 210 నుంచి 216 కోట్ల వరకు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు సోమవారం ఆల్రెడీ మన చిరంజీవి సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకు యునానిమస్గా పాజిటివ్ టాక్ వచ్చింది, కలెక్షన్స్ అదరగొడుతుంది. సో ఇక రేస్లో రాజాసాబ్ లేనట్టే సంక్రాంతి రేస్లో. ఇక రేపటి నుంచి ఇంకా రవితేజ సినిమా ఉంది, మరో 2 సినిమాలు ఉన్నాయి. సో ఇక కష్టమే కోలుకోవడము మన రాజాసాబు. 3 రోజులు ఓపెన్ గ్రౌండ్ ఉండింది కలెక్షన్స్కి, పోటీ ఏం లేకుండా. కానీ సినిమాకు వచ్చిన టాక్, నెగిటివ్ రివ్యూస్ వల్ల సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఇక కోలుకోవడం కష్టమే. సో 100 కోట్ల నష్టాలు అయితే క్లియర్గా కనపడుతున్నాయి సినిమాకు. సో సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అని చెప్పాలి. కానీ లాంగ్ రన్లో నష్టాలు ఎంత తగ్గించుకుంటుందో చూడాలి. అది మన రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా రాజాసాబ్ రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 161 కోట్ల గ్రాసు. ఇప్పుడు 200 కోట్లు కూడా అందుకోవడం కష్టమే. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 99 కోట్లు. సినిమా బడ్జెట్ 400 కోట్లు. 207 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు. 99 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 108 కోట్లు రావాలి అంటే మరో 216 నుంచి 220 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. సినిమా కమర్షియల్గా డిజాస్టరే ప్రస్తుతానికి. ఓకే, బాయ్.